ఓం నమః శివాయ. భార్య వర్ధంతి సందర్భంగా మదీనాగూడ వాస్తవ్యులైన ఎన్ పూర్ణచంద్రరావు గారు శ్రీనివాస్ మణికిరణ్ గారితో కలిసి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేసి భక్తి సేవా మార్గాలలో తరించారు. మాధవ సేవలో భాగంగా ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి దివ్య దర్శనం చేసుకున్నారు. స్వామి చెంత వారి గోత్రనామాలతో అర్చనలు నిర్వహించుకున్నారు. జనకుల గోత్రోద్భవస్య పేర్లు చెప్పండి. పూర్ణచంద్రరావు నామదేశ్య, శ్రీనివాస్ వనికరణ్ నామదేశ్య, రియాన్ చంద్ర నామదేశ్య, లక్ష్మీ నామ్ని అంతేనా సహ కుటుంబానాం తదహ మమ అని నమస్కారం చేసుకోండి. శివయ్యకు స్వయంగా జలాభిషేకం చేసి ఆదిదేవుని ఆశీస్సులు పొందారు. ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న యాగం వద్దకు వెళ్ళి హోమంలో పాల్గొని ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని ఆ శివయ్యను వేడుకున్నారు. ఆశ్రమ ప్రాంగణంలో నిర్మాణం జరుగుతున్న శివాలయ పనులలో భాగమై భక్తి శ్రద్ధలతో ఇటుక సాయం చేసి శివానుగ్రహాన్ని పొందారు. సేవామూర్తి ఎన్ పూర్ణచంద్ర గారి భార్య కీర్తిశేషులు ఎన్ రాజేశ్వరి గారి 8వ వర్ధంతిని పురస్కరించుకుని అర్చకులు ఆమె చిత్రపటం వద్ద ఆబ్దికం పూజలు చేశారు. ఓం భూర్భువః ఓం తస్య విద్రభిః భర్గోదేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ నైవేద్యాన్ని నివేదయామి. ఓం ప్రాణేశ్వః అపానేశ్వః అమ్యానేశ్వః అమృతానేశ్వః సమానేశ్వః మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృతాభితనమశ్చిత్రాపష్టం సమర్పయామి. హస్తా ప్రక్షాళయామి. పాదవ ప్రక్షాళయం గేయుద్ధ ఆచమనీయాన్ సమర్పయామి. అదా కర్పూర నీరాజనం కృత్వా ఓం శ్రీ గురుభ్యో నమః హరి ఓం. ఓం శ్రీ గురుభ్యో నమః హరి ఓం. ఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరసేభ్యః సర్వేభ్యః సర్వైర్వేభ్యో నమస్తే అస్మద్రూపేభ్యః. మానవ సేవలో భాగంగా వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ వారి భర్త పూర్ణచంద్ర గారు శ్రీనివాస్ మణికిరణ్ లక్ష్మీ గార్లు, రియాన్ చంద్ర, అదేవిధంగా అమెరికా వాస్తవ్యులైన వారి కూతురు అల్లుడు జి రఘువీర్, లీలాజ్యోతి గార్లు, రితికా శ్రీరామచంద్ర గార్ల తరపున రక్షణాలయంలో జీవిస్తున్న అభాగ్యులకు అన్నదానం చేసి ఆదిదేవుని ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా సేవామూర్తి పూర్ణచంద్ర గారు శ్రీ కట్టా వెంకటేష్, నాగలక్ష్మి గార్ల తరపున నిర్భాగ్యుల అన్నదాన కార్యక్రమం నిమిత్తం తోచిన సాయం చేసి మానవత్వాన్ని చాటారు. కాలం చేసిన భార్యను తలుచుకుని అభాగ్యుల ఆకలి తీర్చిన సేవామూర్తి పూర్ణచంద్రరావు గారిని, వారి కుటుంబాన్ని ఆ పరమేశ్వరుడు సదా కటాక్షించాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. ఇది ఈ అనాథాశ్రమం స్టార్ట్ చేసిన గట్టు శంకర్ గారికి ఇద్దరికి చాలా ధన్యవాదాలు. ఇది మొదలు పెడతామే చాలా గ్రేట్. ఆ ఏజ్లో, యంగ్ ఏజ్లో మొదలు పెట్టారైనా. అలాగే అనాథలకి అందరినీ తీసుకొచ్చి ఎక్కడెక్కడో ఉన్న రోడ్డు పక్కన ఉన్న మనుషుల్ని తీసుకొచ్చి ఒక మనిషిగా మార్చడానికి ఆయన ఎంతో ప్రయత్నిస్తున్నారు. ఈ రోజున నేను 5 ఏళ్ల క్రితం చూసిన దానికి ఈరోజు చూసిన దానికి చాలా తేడా ఉంది. ఈరోజు దేవస్థానం కన్స్ట్రక్షన్ కూడా మొదలుపెట్టారంటే గ్రేట్ థాట్ అది. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటల 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి
అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని, సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.